క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. మేమే పాటి వారము తండ్రి దేవా. ఈరోజు సమాజంలో ఎంతోమంది ఉండగా తండ్రి దేవా, మీరు మాకు మాత్రమే చక్కటి అవకాశాన్ని కలిగించారు, చక్కటి భాగ్యాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. అయా తండ్రి, ఉదయకాలము తండ్రి దేవా తండ్రి, అయా తండ్రి, ఉపవాస కూడికలో తండ్రి దేవా, మీరు మంచి మాటలు మీరు మాకు అనుగ్రహించారు దేవా తండ్రి. ఇదిగో ఈ సాయంకాలం పూట తండ్రి దేవా, ఏ మాటలైతే మాకు అవసరమో తండ్రి, ఆ మాటలతో మమ్మల్ని తృప్తిపరుస్తారని తండ్రి కోరుకుంటున్నాం. మీరు మాట్లాడుచూ ఉండగా తండ్రి, వినగల చెవి, గ్రహించగల హృదయం లోబడే జీవితాలుగా మా జీవితాలను తండ్రి దేవా తండ్రి, అయా తండ్రి మరి దీవించమని తండ్రి కోరుకుంటూ ఉన్నాం దేవా. మీకు స్తోత్రములు నాయన తండ్రి. అయ్యా, మీ మాటలో శక్తి ఉంది, మీ మాటలో జీవం ఉంది కనుక అయా తండ్రి, మా హృదయాలు తెరవబట్టుకు సహాయం అనుగ్రహించండి. మా శబ్దం ద్వారా ఎంత దూరమైతే మాటలు వెళుతూ ఉన్నాయో తండ్రి, ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి అయా తండ్రి. ప్రతి ఒక్కరిని ఆలోచింప చేయమని కోరుకుంటూ సమస్తమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ అంతా మనం పరిశీలన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక రెండు అక్షరాలతో కలిగినటువంటి ఒక పదం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బైబిల్ అంతా 66 గ్రంథాలని మనం పరిశీలన చేయగలిగితే మనకి కనిపించేది ఏమిటి అంటే దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక, దేవుడు మనల్ని ఏమనుకుంటున్నాడు అంటే మనకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ పిల్లలైనా తల్లిదండ్రులు ప్రేమించినప్పుడు వాళ్ళని ఏం చేస్తూ ఉంటారంటే గద్దిస్తూ ఉంటారు, సరైన మార్గంలో వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, అలాగే మన పరలోకమందు ఉన్నటువంటి దేవుడు కూడా మనకి ఎన్నో హెచ్చరికలతో కూడినటువంటి మాటలను ఈ బైబిల్ గ్రంథంలో ఇమిడ్చి అతి తక్కువ రేట్లో మనందరికీ దొరికేటట్లుగా దేవుడు మనకి ఈ యొక్క గ్రంథాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఈరోజు దేవుని ప్రేమ అంటే ఏమిటి మనకు తెలియాలి. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి ప్రేమలు మనకు తెలిసింది. ప్రేమ అంటే లోకంలో ఆ పదానికి అర్థమే తెలియలేదు కాబట్టి ఆ ప్రేమ దక్కకపోయేసరికి చంపేయాలి అనుకుంటున్నాడు ఒక వ్యక్తి. ఒక యవ్వనస్తురాలు తనని ప్రేమించలేదని చెప్పేసరికి ఏమనుకుంటాడు అంటే నాకు దొరకనటువంటి ఈ ప్రేమ మరెవ్వరికి దొరకకూడదు, మరెవ్వరికి దక్కకూడదని యాసిడ్ పోసి చంపడాలు, నరికేయడాలు, ఇలా ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. అంటే లోకంలో ఉన్నటువంటి ప్రేమలు ఇట్టి విధముగా ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నటువంటి ప్రేమ ఎలాంటిది అంటే చంపే ప్రేమ అయితే కాదు, ప్రాణం తీసే ప్రేమ అయితే కాదు. మరి ఎలాంటిది ఆ ప్రేమ అంటే సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు వారిని చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ ప్రేమ ప్రాణం పెట్టే ప్రేమ అని. ప్రియమైన దేవుని వారలారా, కనుక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలను దేవుడు ఎట్టి రీతిగా మనకి ప్రేమను గురించి తెలియచేస్తున్నాడు అన్నదాన్ని మనం పరిశీలన చేయగలిగితే మొట్టమొదటిగా యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూడగలిగితే మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూడగలిగితే, తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో నేనును మిమ్మును అలాగనే ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచియుండుడి,
నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించుకోవాలననిది నా ఆజ్ఞ. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవ్వడును లేడు. చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. యేసుక్రీస్తు వారు సిలువపైకి వెళ్ళే ముందు ఆయన తన శిష్యులతో ఎన్నో విషయాలు మాట్లాడారు. అలాగే తండ్రి అయినటువంటి దేవునికి శిష్యుల నిమిత్తము ప్రార్థన చేశారు. ఈ యోహాను సువార్త ఈ 14వ అధ్యాయం కానివ్వండి, 15వ అధ్యాయం కానివ్వండి, మనం చదవగలిగితే చాలా గొప్ప విషయాలు ఈ యొక్క 2 అధ్యాయాల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి హెచ్చరిక చేయడం శిష్యులకి, రెండవది ఏంటి అంటే తండ్రికి ప్రార్థన చేయడం. తండ్రి నేను ఎలా ఉన్నామో, తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో, నేను తండ్రిని ఎలా ప్రేమించానో నేను మిమ్మల్ని కూడా అలాగే ప్రేమించాను. ఎవరితో మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారంటే శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట. నేను మిమ్మల్ని కూడా అలాగనే ప్రేమించాను. కాబట్టి ఈ ప్రేమ ఎలాంటిదో తెలుసా? పరిపూర్ణమైనటువంటి ప్రేమ. అంటే పూర్ణము కాని ప్రేమలు కూడా ఉంటాయా? ఉంటాయండి. ఇంకా మనం ముందుకు చదవగలిగితే మనకు అర్థమవుతుంది. ఇది ఎలాంటి ప్రేమ అంట? యేసుక్రీస్తు వారు చూపినటువంటి ప్రేమ ఎలాంటిది అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ. కనుక మీరు కూడా ఎలా ఉండాలి అంటే నా ప్రేమ యందు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, మీకు ప్రేమను పంచుతున్నాను కదా, నా ప్రేమ యందు మీరు కూడా ఎలా ఉండాలి అంటే నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. నా ప్రేమ యందు నిలిచి ఉండాలి. మీరు అట్టి రీతిగా మీరు ఉండాలి. అంతేకాదు మీరు ఒకరినొకడు ప్రేమింపవలెను అనునదియే నా ఆజ్ఞ. ఎవరాజ్ఞ అంట? యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ అంట. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలంట. మరి ఇంకొక మాటను అక్కడ ఏమని రాస్తున్నారంటే 3వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలనదే నా ఆజ్ఞ. తమ స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. నేను మంచి ప్రేమికుడినండి అని ఒక వ్యక్తి చెప్పుకుంటున్నాడు అంటే ఆ ప్రేమ ఎందులో చూపించాలంట? త్యాగంలో చూపించాలంట. యేసుక్రీస్తు వారు అలానే చూపించారు. అంటే ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. ఏంటి అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, నిన్ను వలే నీ స్నేహితుడు నీవు ప్రేమించాలి. అది స్నేహితుడే కావచ్చు, పొరుగువాడే కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. నిన్ను వలే అంటే చాలామంది అంటారు ప్రేమకు కొలతలు లేవండి అంటూ ఉంటారు. ప్రేమకు కొలతలు లేవు అంటారు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి ఏమి నేర్పిస్తుందంటే ప్రేమకు కొలత ఉంది అని నేర్పిస్తుంది. ఏంటి ఆ కొలత అంటే నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటున్నావు? 30%, 60% అంటే లేదండి, నన్ను నేను 100% ప్రేమించుకుంటున్నాను. అంతే కదండి, అంతే కదా. ఏదైనా ఉందంటే నేను తినాలి అనుకుంటాడు ఒక వ్యక్తి. ఏదైనా ఉందంటే నేను ధరించుకోవాలను, అంటే నేను తర్వాత ఎవరైనా ఆలోచిస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఎంత జ్ఞానవంతుడు అంటే నిన్ను నీవు ఎంత ప్రేమించుకుంటున్నావు? అది 60%, 100%? అయితే నీ స్నేహితుడిని కూడా అట్లానే నువ్వు ప్రేమించాలి. అంటే దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏంటి అంటే కొలతలు పెడుతున్నాడు. దేనికి అంటే ప్రేమకు కొలత. నువ్వు నిన్ను నీవు ప్రేమించుకునేది కొలత ఎంత వచ్చిందో నువ్వు ఎదుటివాడిని ప్రేమించే విషయంలో కూడా అంతే కొలత ఉండాలని మనకి నేర్పిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వల్ల. మరి ఇలాంటి ప్రేమలు ఉన్నాయా లోకంలో? ఇలాంటి ప్రేమలు ఉన్నాయా? చాలా మట్టికి కనుమరుగైపోయినాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈరోజు ప్రేమలు ఎలాంటివంటే రెడీమేడ్ ప్రేమలండి. రెడీమేడ్ అంటే ఒక చిన్న మొక్కను తీసుకొస్తామండి, కొన్ని రోజుల్లోనే అది కాయలు కాసేస్తుంది. ఏంటి ఇది అంటే రెడీమేడ్. ఒక ముస్తాబు అవడంలో కానివ్వండి, ఒక వస్త్రాల విషయంలో కానివ్వండి, ఒక పదార్థం విషయంలో కానివ్వండి, ఇంతకుముందు ఒక వివాహం అయిందంటే దానికి షాపింగ్ చేయాలంటే చాలా రోజులు పట్టేది.
కానీ ఈరోజు ఒక గంట ముందు మనం ఆర్డర్ ఇచ్చామంటే చాలండి, రెడీమేడ్ పదార్థాలన్నీ వచ్చేస్తాయి, మనం కోరినవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు అంతా రెడీమేడ్ మీద ఆధారపడిపోయినటువంటి మనిషి ప్రేమ విషయంలో కూడా అలాగే ఉన్నాడు ప్రియమైన దేవుని వర్లారా. ఈరోజు ప్రేమలు ఎలా ఉన్నాయంట? రెడీమేడ్గానే ఉన్నాయంట. కనిపించినప్పుడు హాయ్ చెప్పుకుంటున్నాం, మరలా వెళ్ళిపోయేసరికి బాయ్ చెప్పుకుంటున్నాం. ఇంతవరకునే ఉన్నాయి ప్రియమైన దేవుని వర్లారా. అందుకునే చాలామంది ఏమని చెప్తున్నారంటే భక్తులు, ఈరోజు అనుబంధాలు కూడా ఆర్థిక బంధాలుగా మారిపోయాయి. అంటే ఏదైనా బంధం కలుపుకోవాలంటే వెనక ధనం ఉన్నదా, వెనక ఆస్తిపాస్తులు ఉన్నాయా, వీటిని చూస్తున్నారు. వాటిని చూసే ప్రేమిస్తున్నారు ఈరోజు, వాటిని చూసే స్నేహం చేస్తున్నారు ప్రేమైన దేవుని వర్లారా. దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏమిటి అంటే, ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది, అదే నువ్వు దేవునిలో చూస్తున్నటువంటి ప్రేమ ఎలాంటిది. ఈ రెండు ప్రేమలకి చాలా వ్యత్యాసం ఉంది. లోకములో ఉన్నటువంటి ప్రేమ ప్రాణం తీయాలనుకుంటుంది, దక్కకపోతే. దేవుని ప్రేమ ఏమని చెప్తుందంటే, నువ్వు అవసరమైతే ప్రాణాన్ని ఇవ్వు. ఇదేమన్నా కొత్త అండి? ఇందులో లేదు. మనకన్నా ముందు యేసుక్రీస్తు వారు కూడా ప్రాణం పెట్టారు. యేసుక్రీస్తు వారి తర్వాత శిష్యులైన వారు ప్రాణాలు పెట్టారు. కనుక ఇంకా మనం ముందుకు వెళ్ళి చూడగలిగితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దామండి. ప్రేమ యొక్క విలువలేంటో, ప్రేమ యొక్క గొప్పతనం ఏంటో దేవుడు తన గ్రంథమందు రాయించాడు ప్రియమైన దేవుని వర్లారా. 10వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాటని చూడగలిగితే, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. నిజమైన ప్రేమ అయితే, అది నిజమైన ప్రేమ అయితే ఏం చేస్తుందంట? ప్రేమలో ఉన్నటువంటి లక్షణం ఏంటని మనం చూడగలిగితే, పగంట కలహమును పెంచుతుందంట, కలహమును రేపుతుందంట. పగ కలిగి ఉంటే పగ ఎలా తయారవుతుందండి? పగ అంటే ఏంటి అని మనం అనుకుంటే ప్రియమైన దేవుని వర్లారా, ఒకసారి మనిషిలో కోపం అనేది వచ్చినప్పుడు ఆ కోపాన్ని తీసివేసుకోకపోతే, బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే, సూర్యుడు వెళ్ళిపోయేటప్పుడు నీలో ఉన్నటువంటి కోపం కూడా వెళ్ళిపోవాలంటున్నాడు. ఒకవేళ వెళ్ళకపోతే ఏం జరుగుతుంది అంటే, వెళ్ళకపోతే ఆ కోపమే పగగా మారిపోద్ది, ఆ కోపం పగగా మారిపోద్ది. కనుక ఆ పగతో మనిషి ఉన్నప్పుడంట ఏం జరుగుతుందంటే, ఆ పగంట కలహము రేపుతూ ఉంటుందంట. అంటే ఎప్పుడు కొట్లాటకి ఎదురు చూస్తూ ఉంటాడనమాట. పగతో ఉన్నాడు కాబట్టి ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ కొడదాము, ఎక్కడ వేసేద్దామని ఆ పగ ఏం చేస్తూ ఉంటుందంటే, ఇతన్ని ఒక మరణకరమైనటువంటి పరిస్థితిలోనికి ఇతన్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది ప్రియమైన దేవుని వర్లారా. కానీ ఆ కింద మాటలో రాయబడినటువంటి మాటను మనం చూడగలిగితే, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. అదే ప్రేమ కలిగి ఉన్నాడు. పగా స్థానంలో ప్రేమ అనేది ఉన్నదనుకోండి, ఒకవేళ అవతలి వారు మనల్ని చూడకపోయినా, అవతలి వారు మనల్ని ప్రేమించకపోయినా మనకి ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఇదిగో ఆమెకు ఆ మనసు కలిగించలేదండి, లేకపోతే అతనికి ఆ మనసు దేవుడు కలిగించలేదండి అని ఏదో ఒక విధంగా ఏం చేసుకుంటున్నారు అంటే, ప్రేమ అంట ఏం చేస్తుందంట? దోషములను కప్పును. అవతలి వానిది చేసింది తప్పే, కానీ మనలో ప్రేమ అనేది ఉన్నప్పుడంట మనకేమనిపిస్తుంది అంటే, వాళ్ళకి తెలియక చేశారులే. మనం ఏం చేస్తున్నామంటే, మనలో ఉన్నటువంటి ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే దోషములను కప్పుతూ ఉంది, అవతల వాడి తప్పులైనా కప్పుతుంది. ఎందుకంటే ప్రేమకి ఉన్నటువంటి శక్తి చాలా గొప్పదండి. ప్రేమ కలిగి నడుచుకోండి అని అందుకుని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నేను నా తండ్రి దగ్గర ఎలా నేర్చుకున్నానో, నా తండ్రి నన్ను ఎలా ప్రేమించారో, నేను కూడా అదే పరిపూర్ణమైనటువంటి ప్రేమతో మిమ్మల్ని ప్రేమించాను. కనుక మీరు కూడా ఒకరినొకరు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ప్రేమించండి అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఈరోజు సగం ప్రేమలు కూడా లోకంలో ఉన్నాయి. కనుక ఏది నిజమైన ప్రేమ అదే మనకు తెలియట్లేదు ప్రియమైన దేవుని వారలారా. కనుక నిజమైనటువంటి ప్రేమ ఏం చేస్తుందంటే దోషములను కప్పుతుందంట. అదే పగ ఉందనుకోండి, ప్రేమ అనే చోట్ల పగను పెట్టుకున్నాం అనుకోండి, అది ఏం చేస్తుందంట? కలహము రేపుతూ ఉంటుందంట, గొడవలు రేపుతూ ఉంటుందంట. ఇక మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే,
పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. మిక్కటమైన ప్రేమ కలిగిన వారై ఉండుడి. ఎందుకో తెలుసండి, కేవలం దోషములను కప్పడం మాత్రమే కాదు ప్రేమకు తెలిసింది. ఇంకా ప్రేమ ఏం చేస్తుందంట? ప్రేమ ఏం చేస్తుందంట? అనేక పాపములను కప్పును. పగున్నవాడేమో గొడవకు ఎదురు చూస్తున్నాడు. చూడండి, కయ్యానికి కాలు దువ్వుతున్నారు అంటూ ఉంటారు. పగున్నవాడేమో ఏ వంకను గొడవ పెడదామా, ఏ వంకను వెళ్ళి మరి తిడదామా, ఏ వంకను వెళ్ళి కొడదామా అని చూస్తుంటే, ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తున్నాడంట? వాడిలో ఎన్ని దోషాలు కనిపించినా కానీ ఏం చేస్తున్నాడంట? వాటిని వదిలిపెట్టేస్తున్నాడు, క్షమించేస్తున్నాడంట. ఇంకా అతనిలో ఎలాంటి తప్పులు వచ్చినప్పటికీ, అతనిలో ఎలాంటి లోపాలు కనిపించినప్పటికి కూడా ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తున్నాడంట? ఆయన తన పాపములను కూడా క్షమించేస్తున్నాడంట. అందుకనే ప్రేమకున్నటువంటి శక్తి ఏంటంటే, ప్రేమ అనేక పాపములను కప్పును. అనేక పాపములను, ప్రేమని దేవుని వర్లారా, అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిని ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగిన వారే. ఎందుకు ఇన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది? నిజమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. ఇంకా ఏమని చెప్తున్నారు ఇక్కడ? మిక్కటమైనటువంటి ప్రేమ. ఇన్ని రకాలుగా దేవుడు ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఈరోజు ఇవి కాక శిథిలమైపోయేటువంటి ప్రేమలు కూడా ఉన్నాయి. 2 నెలలు ప్రేమలో పడినటువంటి వారు ఇదిగో 3వ నెల ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భాలు మనము లోకంలో ఎన్నో చూస్తున్నాం. ఏంటి ప్రేమ అంటే? ఇది ఎలాంటి ప్రేమ అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ కాదు, ఇది ఆకర్షణీయమైనటువంటి ప్రేమ. ఆకర్షణీయమైనటువంటి ప్రేమ. ప్రియమైన దేవుని వారలారా, ఇది నిజమైనటువంటి ప్రేమ అనుకుని చాలా మంది దగా పడుతున్నారు, తమ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. కానీ నిజమైనటువంటి ప్రేమ ఏం చేస్తుంది అంటే పాపములను కూడా కప్పుతుందంట, దోషములను కూడా కప్పుతుందంట. ప్రియమైన దేవుని వారలారా, అంత శక్తి ఉందా ప్రేమ కంటే? ఉంది అని యేసుక్రీస్తు వారు మాత్రమే నిరూపించి చూపించారు మనందరికీ కూడా. ఆయన చూపినటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, ఇదిగో ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన ప్రేమను చూపించాడు. ఆయన పెట్టినటువంటి ప్రాణం ద్వారా, ఆయన ఇచ్చినటువంటి బలియాగము ద్వారా ఈరోజు ప్రపంచ మానవాళి పాపములన్నీ కూడా ఏం చేయబడ్డాయండి? క్షమించబడ్డాయి. ప్రియమైన దేవుని వర్లారా, కనుక పేతురు గారు రాస్తూ ప్రేమకు ఎంత శక్తి ఉందంటే, మిక్కటమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుందంటే అది పాపములను కూడా క్షమించేటువంటి ప్రేమ అని చెప్తున్నారు. అంటే ప్రేమకు ఎంత శక్తి ఉందా? ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూడగలిగితే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూడగలిగితే, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి. పైన మనం చూడగలిగితే ఒక్కొక్క మంచి క్వాలిటీని దేవుడు ఇక్కడ రాయించాడండి పౌలు గారి ద్వారా. కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి రాయిస్తూ, ఇదిగో సాత్వికమును ధరించుకోండి, దీర్ఘశాంతమును ధరించుకోండి, ఇదిగో ప్రియులకు తగినట్లుగా మీరుండండి, పరిశుద్ధ జనముగా మీరుండండి, జాలి కలిగిన మనస్సును ధరించుకోండి, దయాలత్వమును ధరించుకోండి, వినయమును ధరించుకోండి అని పై మాటల్లో చెప్పి, కింద మాటలోనికి వచ్చేసరికి ఏమంటున్నారంటే వీటన్నిటిపైన అంటే ముఖ్యముగా మీరు వేసుకోవాల్సింది, మీకు బయట కనిపించేది ఏంటి అంటే, ఎన్ని వస్త్రాలు ధరించినా ఆ పై వస్త్రం ఏం ధరించాలంటే ప్రేమ అనే వస్త్రాన్ని మీరు ధరించాలి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. యేసుక్రీస్తు వారు ఆ ప్రేమతోనే అండి ఈరోజు ప్రపంచానికి ఆయన యుగ పురుషుడిగా కనిపిస్తూ ఉన్నాడు, ప్రపంచానికి శక పురుషుడిగా కనిపిస్తున్నాడు. ఆయన ఏమైనా అధికారంలోనికి వచ్చాడా? ఆయన ఏమైనా ఉద్యోగం చేశాడా? ఆయన ఏదైనా పెద్ద పదవి చేశాడా? ఏమీ చేయలేదు కదా. ఏమీ చెయ్యకుండా కేవలం పరిచర్య మాత్రం చేసి ప్రేమను పంచే ఈరోజు ప్రపంచానికే ఒక గొప్ప నాయకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వర్లారా,
అంటే ప్రేమలో ఇంత శక్తి ఉందా అంటే ప్రేమ యొక్క ఎత్తు, ప్రేమ యొక్క లోతు మనకు అర్థం కాదండి. ఎప్పుడు అర్థమవుతుందంటే మనం దాని యొక్క అనుభవంలోనికి వెళ్ళినప్పుడే మనకి అర్థమవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకనే కొలసి సంఘానికి వ్రాస్తూ ప్రేమను ధరించుకోండి. ప్రేమ ఎలాంటిది అంటే దోషములు కప్పేది. దేవునిలో ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదంటే శాశ్వత కాలం ఉండేది, 3 నెలలు 4 నెలలు ఉండేది కాదు. దేవునిలో ఉన్న ప్రేమ శాశ్వతమైనది కాబట్టి ఇది దోషాలను కప్పేది, ఇది పాపములను కూడా క్షమించేటువంటి ప్రేమ. కనుక ఇలాంటి మిక్కటమైనటువంటి ప్రేమను కలిగి మీరు ఉండండి అని చెప్తూ ఉన్నారు. చూడండి, పౌలు గారు మరలా హెబ్రీ పత్రిక రాస్తూ కూడా ఏమని మాట్లాడుతున్నారు చూడండి. హెబ్రీలకు రాస్తూ 13వ అధ్యాయము 1వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రేమలో మనం ఎలా ఉండాలి అన్నది 13వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చూడగలిగితే, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయుట మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. మొదటి మాటలో ఏమని రాయబడింది అంటే సహోదర ప్రేమ నిలువరముగా ఉండనివ్వండి, అంటే స్థిరముగా ఉండనివ్వండి. నిలువరముగా ఉండనివ్వండి అంటే స్థిరముగా ఉండండి. అంటే ఒకసారి ప్రేమను చూపించి మరొకసారి వెన్ను చూపించే వారి వలె ఉండకండి. మీ ప్రేమ ఎలా ఉండాలి అంటే క్రీస్తు వారి ప్రేమ ఎలా ఉంది, చివరి వరకు ఎలా ఉందో మీ ప్రేమ కూడా అలా నిలువరంగా స్థిరముగా ఉండాలి. అంతేగాని ఒక సందర్భంలో మీరు ప్రేమను చూపించి మరొక సందర్భంలో మీరు వెన్నుని చూపించేవారుగా ఉండకూడదని ఇక్కడ మరి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ప్రియమైన దేవుని వారలారా. అలాంటి స్థిరము కలిగినటువంటి ప్రేమ కలిగి మనం ఉండాలి. ప్రతి విషయంలో స్థిరత్వం ఉండాలండి. చంచల మనసు అనేది మనలో ఉండకూడదు ప్రియమైన దేవుని వారలారా. యేసుక్రీస్తు వారు పరలోకము నుండి బయలుదేరినప్పుడు ఏ ఉద్దేశం కలిగి ఆయన వచ్చారో ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత సిలువను గూర్చి తెలిసిన తర్వాత కూడా అదే ఉద్దేశము కలిగి నేను వచ్చిన పని ఏంటి, నా తండ్రి నన్ను పంపించింది ఎందుకు అంటే ఇదిగో నేను సిలువ మీద నేను బలియాగం కావలసిన వాడును కదా, నేను అందుకునే కదా వచ్చాను అని అదే ప్రేమతో ప్రాణం పెట్టి వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. మనలో ఎన్నో మార్లండి ప్రేమను చూపిస్తూ ఉంటాం, చంచలత్వం వస్తూనే ఉంటుంది. మళ్ళీ ప్రేమను చూపిస్తుంటాం, చంచలత్వం మనలో వస్తూ ఉంటుంది. అందుకునే హెబ్రీలకు రాస్తూ పౌలు గారు ఏమంటున్నారు అంటే సహోదర ప్రేమ స్థిరముగా ఉండనివ్వండి, నిలువరముగా ఉండనివ్వండి, అంటే స్థిరముగా ఉండనివ్వండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మరొక మాటను మీరు చూడగలిగితే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాస్తూ పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూడగలిగితే ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ప్రేమ ఎలాంటిదంటండి? మరణమంత బలమైనదంటండి. ప్రేమ ఎంత బలమైనది, ప్రేమకున్న బలం ఏంటి అంటే మరణం, ప్రేమించిన వారి కొరకు మరణమైపోవడానికైనా సిద్ధపడుతుందంటే. కానీ లోకంలో ఉన్నటువంటి ప్రేమ ప్రేమించిన వారు దక్కలేదని వారిని చంపుతున్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ లోకపు ప్రేమకు దేవుని ప్రేమకు అంటే నిజమైనటువంటి ప్రేమకు అశాశ్వతమైనటువంటి ప్రేమకు ఎంత తేడా ఉందో మనకి కనిపిస్తూ ఉంది. ప్రేమంట ఎలాంటిదంట? మరణము కంటే బలమైనదంట. ఆయన ప్రేమించాడు కాబట్టే మరణించి మరణాన్ని జయించి లేచారు యేసుక్రీస్తు వారు. కానీ ఈర్ష్య ఎలాంటిది అంటే పాతాళమంతా కఠోరమైనది, లోతైనది. ఈర్ష్య ఎలాంటిదంటే లోతైన గుంట అని వ్రాయబడి ఉంటుంది. ఈర్ష్య ఎలాంటిదంట? లోతైనటువంటి గుంట. ఎంత ఉన్నప్పటికీ కూడా వారి అడుగులు ఎక్కడున్నట్టుంటాయి? గుంటలో ఉన్నట్లుగానే ఉంటాయి.
కనుక ప్రేమ కలిగి సత్యము చెబుతూ అన్ని విషయముల్లో క్రీస్తు వలె ఎదగాలన్నటువంటి ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి మాట మనం ఎప్పుడు కూడా జ్ఞాపకములో ఉంచుకుని మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ క్రీస్తు వలె ప్రేమ కలిగి సత్యాన్ని చెబుతూ అన్ని విషయముల్లో మనము ఎదగడానికి ప్రయత్నించాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, పుట్టిన బిడ్డ వెంటనే ఎదిగిపోడు కదండి. పుట్టిన బిడ్డ ఎదగాలి అంటే 20 సంవత్సరాలు పడుతుంది కదా. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనము ఎదగాలంటే వెంటనే ఎదిగిపోం. కాబట్టి కొంచెం కొంచెంగా మన లక్షణాలు కానివ్వండి, మన గుణాలు కానివ్వండి, ఏవైనప్పటికీ కూడా కొంచెంగా మనం ఏం చేయాలి అంటే నేర్చుకుంటూ ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, నేర్చుకున్న దానికి మన జీవితాన్ని అవలంబించుకుంటూ ఉండాలి. కనుక ఇక్కడ మనం చూడగలిగితే తండ్రి కుమారుని పట్ల ఎంత ప్రేమ కలిగి లోకానికి మరి పంపించాడు. తండ్రి భూమి మీద ఉన్నటువంటి మానవాళిని ప్రేమించి తన కుమారుని పంపించాడో మనకు కనిపిస్తుంది. అందులో ఏమి లేదంట, కపటము లేదంట, అందులో ఏమి లేదంట, ఈర్ష్య లేదంట. ఏంటి ప్రపంచంలో మానవులు ఎలాంటి వారు అంటే బాల్యము నుండి చెడ్డవారే కదా, అయినప్పటికీ వీళ్ళ కోసం నా ప్రియ కుమారుడు నేను ఎందుకు పంపించాలి అని దేవుడు ఆలోచించుకోలేదండి. ఒకవేళ ఆలోచించుకుని ఉంటే అది ఏమవునంటే ఈర్ష్య అవును. ప్రియమైన దేవుని వాళ్ళారా, కానీ దేవునిలో కపటమైనటువంటి ప్రేమ లేదు, కల్మషమైనటువంటి ప్రేమ లేదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన ప్రేమ పరిశుద్ధమైంది కాబట్టి, ఆయన ప్రేమ యథార్థమైనది కాబట్టే ఇదిగో మనందరి కోసం, మనందరి జీవితాల కోసం, మనందరి యొక్క పాపము కోసం ఆయన తన ప్రియమైనటువంటి కుమారుని లోకానికి పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి మరొకసారి కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాటను మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాటను మీరు చూడగలిగితే, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవని, అయితే అవి వరదీసిన కత్తులే. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు చూసారా, ఎంత తేట తెల్లగా దేవుడు రాయించాడు అంటే, వారు పైకి ఎలా చెబుతారంట, చాలా ప్రేమ కలిగి మాట్లాడుతూ ఉంటారంట. వారు నోటి మాటలు ఎలా ఉంటాయంట, వెన్నవలే ఉంటాయంట. వారి నోటి మాటలు ఎలా ఉంటాయంటే చాలా మృదువుగా ఉంటాయంట. కానీ వారి యొక్క మనసు దగ్గరికి మనం వెళ్ళగలిగితే వారి మాటలు చమురు కంటే నునుపుగా ఉంటాయంట. కానీ ఆ మాటల వెనుకున్నటువంటి హృదయాన్ని చూడగలిగితేనంట ఆ మాటలు మనకి వెన్నవలే కనిపించినా, చమురు వలె నూనె కంటే నునుపుగా కనిపించినా, ఆ మాటలు వెనుకున్నటువంటి హృదయాన్ని మనం చూడగలిగితే అవి వరతీసిన కత్తులేనంట మాటలు. చాలామంది అండి పెదవుల నుండి ప్రేమ కలిగినటువంటి మాటలు వస్తాయి, లోపలేమో కక్షతో కూడినటువంటి స్వభావం కలిగి ఉంటారు. పెదవుల నుండి నూనె కారినంత నునుపైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి, తేనె వంటి మధురంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వారి యొక్క ఉద్దేశములు కానివ్వండి, వారి ఆలోచనలు కానివ్వండి ఎలా ఉంటాయంటే వరదీసిన కత్తుల వలె ఉంటాయంట. వారి నోటి మాటలు కత్తుల వంటివి అంటాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇది నిజమైనటువంటి ప్రేమ, ఇది శాశ్వతమైనటువంటి ప్రేమ. ప్రియమైన దేవుని వాళ్ళారా, అసలు దేవుడు చెప్పినటువంటి కొలత ఏంటంటే నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటున్నావో అంతే ప్రేమించమని దేవుడు చెప్తే, కనీసం కొంచెమైనా ప్రేమించకుండా ఈరోజు ప్రేమ ఎలా ఉంది అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనకి ఒక వచనంలో రాయబడుతూ ఉంటుంది. ఏంటి అంటే అది చూడండి, సామెతల గ్రంథంలోనే 26వ అధ్యాయము, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు చూడగలిగితే, 26వ అధ్యాయము 23వ వచనాన్ని చూడగలిగితే, చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము. ఏమని చెప్తున్నాడండి? ప్రేమ కలిగి మాట్లాడుతున్నారంట, కానీ హృదయం దేంతో నిండి ఉందంట? చెడుతో నిండిపోయిందంట. చెడు హృదయము కలిగి పెదవుల నుండి ప్రేమ కలిగిన మాటలు పలికినప్పటికీ కూడా అది ఎలాంటిది అంటే మట్టి పెంకు మీద వెండి పూతతో సమానం. పైకి వెండిపోతే వాసి ఉంది, కానీ లోపల ఏంటదంతా? వెండ కాదండి.
లోపల ఏంటదంతా లోహమా? కాదు. ఏంటంట? మట్టి పెంకంట. మట్టి పెంకుకు ఉన్నటువంటి గుణం ఏంటంటే ఇరిగిపోతుంది. అందుకునే కదా కుమ్మరి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే చాలా పదిలంగా దాన్ని తయారు చేస్తూ ఉంటాడు, మనసు పెట్టి తయారు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దానికి పగిలిపోయే గుణం ఉంది. అందుకనే బలహీనమైన ఘటము అని చెప్తా ఉంటారు, బలహీనమైనటువంటి ఘటము. అలాంటి మట్టి పెంకుతో పోలుస్తూ ఈ చెడు ఆలోచన కలిగి, చెడు హృదయము కలిగి, పెదవుల నుండి ప్రేమగా మాట్లాడేవారు ఎలాంటి వారు అంటే మట్టి పెంకు మీద వెండి పూతతో సమానం. ఏమండి, చాలామంది రోల్డ్ గోల్డ్ నగలు వేసుకుంటూ ఉంటారు. ఇవి ఎంతవరకు అంటే కొన్ని రోజులు మాత్రమే, తర్వాత తన యొక్క నిజ స్వరూపం అంతా బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఓహో, ఇది రోల్డ్ గోల్డా, ఇంతవరకు బంగారం అనుకున్నామే అనుకుంటారు. ఇప్పుడు మట్టి బెంకు మీద ఉన్నటువంటి వెండిపోత కూడా ఏదో ఒక రోజు ఏమవుతుంది అంటే దాని నిజస్వరూపాన్ని అది చూపిస్తుంది. కనుక ఇలా ప్రేమ కలిగి మాటలు చెప్పేవారు, హృదయంలో చెడును దాచుకుని మాట్లాడుతున్నవారు ఏదో ఒక రోజు వారు కూడా బయట పడవలసిందే. ప్రియమైన దేవుని వారలారా, అంటే చూడండి, చాలామంది అబద్ధం ఆడుతూ ఉంటారు. ఈ అబద్ధాన్ని కప్పడానికి మరొక అబద్ధం ఆడుతూ ఉంటారు. ఇలా అతుకులుగా బ్రతుకు సాగుట కంటే వాస్తవాన్ని చెప్పడం చాలా మేలు. అందుకునే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, ఇదిగో విలువలేని 10,000 మాటలు మాట్లాడుట కంటే 5 మాటలు సత్యం, ఉన్నది ఉన్నట్లుగా, అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా 5 మాటలు పలికితే లాభం అని చెప్తూ ఉంటారు. కనుక మన మాటలు ఎలా ఉండాలి అంటే కేవలం పెదవుల నుండే కాదు, హృదయములో నుండి ప్రేమతో మనం వారి వలె మనం ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, అందుకనే సామెతల గ్రంథంలో ఒక చక్కని సూచనను మనకు కనపరుస్తూ ఇదిగో మట్టి పెంకు మీద వెండి పోతుతో సమానం అట్టివారు అని ఇక్కడ మనకి చెప్తా ఉన్నారు, ప్రియమైన దేవుని వారలారా. కనుక ఈరోజు మన మాటలు ఎలా ఉన్నాయి? నిజంగా చాలామంది మాటలు చూసినప్పుడండి చాలా మోసపోతూ ఉంటాం. మనం వాళ్ళ మాటలకు పడిపోతూ ఉంటాం, వాళ్ళ మాటలకు మోసపోతూ ఉంటాం. నిజంగా వాళ్ళ మాటలను బట్టి వాళ్ళకి ఆస్కార్ అవార్డు ఇచ్చేయాలండి. చాలామంది నటించేస్తూ ఉంటారండి, ప్రేమను కురిపించేస్తూ ఉంటారు. ఇందుకే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంట? చెడుగా ఉన్నాయంట. వారి హృదయం అంతా ఎలా ఉందంట? చెడుగా ఉందంట. ఈరోజు సమాజంలో మనం ఇలాంటి వారిని ఎంతమందిని చూడట్లేదు? ఎంతమంది తమ యొక్క మాటల చేత మోసగించట్లేదు? ఎంతమంది తమ మాటల చేత ఇదిగో బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి ధనాన్ని కబ్జా చేయట్లేదు? ఎన్ని మోసాలు మనం చూడట్లేదండి. ఆ మోసాలు జరగక ముందు వారి మాటలు ఎలా ఉన్నాయంట? చాలా బాగున్నాయంట. ప్రియమైన దేవుని వారలారా, కనుక అవి ఎంతకాలం సాగుతాయంటే మట్టి పెంకు మీద వెండిపోతే ఎంతకాలం ఉంటుంది? రోల్డ్ గోల్డ్ మీద గోల్డ్ కోటింగ్ ఎంతకాలం ఉంటుందో అంతకాలమే ఉంటుంది. వారి మాటలు కూడా అంతే. ఒకరిని మోసపుచ్చుతారు, ఇద్దరిని మోసపుచ్చుతారు, తర్వాత ఏదో ఒక రోజు వారి యొక్క నిజస్వరూపము బయట పడకపోదు. ప్రియమైన దేవుని వారలారా, అందుకనే దేవుడు మనకు రాయిస్తూ ఈరోజు మన యొక్క ప్రేమ ఎలా ఉంది? అశాశ్వతమైనటువంటి ప్రేమ కలిగిన వారుగా ఉన్నామా, లేకపోతే శాశ్వతమైనటువంటి ప్రేమ కలిగిన వారుగా మనం ఉన్నామా? కేవలం మన నోటి మాటలే మృదువుగా ఉన్నాయా, లేకపోతే మన హృదయములో కూడా మృదత్వం ఉందా అని దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు మన దగ్గర సమాధానం ఉందా? పౌలు గారు దెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ మొదటి పత్రికలో, పౌలు గారు దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి మొదటి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూడగలిగితే, సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకును దేవుని చేతనే నేర్పబడితిరి. మీరు అసలు మీకు నేర్పించవలసినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మీరు వారసత్వంగా తీసుకున్నారు. ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడండి ఆ కుటుంబంలో ఉన్నవారు చేస్తున్నటువంటి మర్యాదలను బట్టి ఆ వెళ్ళిన వారు అంటూ ఉంటారు, ఈ మర్యాద వారసత్వంగా వస్తుంది. మీకన్నా ముందు మీ నాన్నగారు ఇలా మర్యాద చేసేవారు, ఇలా గౌరవించేవారు, ఇంటికి వచ్చేవారు, మీ అమ్మగారు ఎలా గౌరవించేవారు, అది మీలో కూడా కనిపిస్తుంది, అంటే వారసత్వంగా వస్తుంది అని చెప్తా ఉంటారు. అలాగే ఇక్కడ కూడా పౌలు గారు ఏమంటున్నారంటే దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తూ సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనవసరం లేదు, మీకు రాయక్కర్లేదు, ఎందుకంటే మీరు సహోదర ప్రేమ కలిగిన వారు. ఇది ఎక్కడి నుండి నేర్చుకున్నారు మీరంటే దేవుని నుండే, దేవుని చేతనే నేర్పబడితిరి. దేవుని దగ్గర మీరు నేర్చుకున్నారు, మీరు.
ఒకరినొకడు ఎలా ప్రేమించాలో దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రేమించాడు. యేసుక్రీస్తు వారు దేవుని ప్రేమించాడు కనుకనే ఆ మాటకు లోబడ్డాడు ఆయన. యేసుక్రీస్తు వారు శిష్యులు ప్రేమించారు కాబట్టినే ఆయన సిలువకెక్కే ముందు శిష్యులందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, నీవును నేనును ఎలా అయితే ఏకమై ఉన్నామో, మీ మాటలు నా మాటలు ఎలా అయితే ఏకమై ఉన్నాయో అలాగే వీళ్ళు నేను కూడా ఏకమై ఉండులాగన దీవించు అని ప్రార్థన చేస్తారు. వీళ్ళని నేను ఉట్టినే వదిలిపెట్టాలనిపించట్లేదు. అందుకనే యేసుక్రీస్తు వారు ఈ 14వ అధ్యాయం యోహాను సువార్తలో ఏమంటారంటే, నేను మిమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మిమ్మల్ని నేను అనాథులుగా వదిలిపెట్టను, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపుతాను అంటున్నారు. నేను వెళ్తాను, నా తర్వాత ఎవరు వస్తారో తెలుసా? ఆదరణకర్త. నేను ఎలా అయితే మిమ్మల్ని 33 సంవత్సరాలన్నర మీ మధ్యలో ఉండి వెళ్ళిపోతున్నానో, ఆదరణకర్త అలా వెళ్ళిపోడు, ఎప్పుడు మీ దగ్గరే ఉంటాడు, ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు సంఘ సహవాసాలలో పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారమే వచ్చాడని నమ్మక ఈరోజు ఏమంటున్నారు అంటే, ఇదిగో పరిశుద్ధాత్ముడు మేము పిలిచినప్పుడు వస్తాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో తెలుసా అండి? ఆదరణకర్త మీ దగ్గరికి వచ్చి ఎప్పటి వరకు ఉంటాడు అంటే, సదాకాలం మీతో ఉంటాడు, ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. ఈ పదం అక్కడ చాలా చక్కగా వ్రాయబడింది. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు మీ దగ్గరే ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, చాలామంది లేఖనాలను అపార్థం చేసుకుని దేవుని యొక్క ఉనికిని తెలుసుకోకుండా, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా లేఖనాలని అపార్థం చేసుకుంటున్నారు. లేఖనముల్లో ఉన్నటువంటి శక్తిని తెలుసుకోలేకపోతున్నారు ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇక్కడ మనం చూడగలిగితే ఏమంటున్నారు అంటే, దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులారా, మీకు సహోదరులు ఎలా ప్రేమించాలో మీకు నేను చెప్పక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఇతర సంఘాలు బలహీనపడినప్పుడు, ఇతర సంఘాలలో కొదువు అన్నది కనిపించినప్పుడు మీరందరూ సహోదరుల్ని ప్రేమించి చక్కగా మీరు సహకరించారు. కాబట్టి మీకు నేను చెప్పనవసరం లేదు. మీరు ఈ సహోదర ప్రేమను ఎక్కడ నేర్చుకున్నారు అంటే, దేవుని చేతే నేర్పించబడుతుంది. ఎంత చక్కని మాట అండి, నిజంగా ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి అభినందన. పౌలు గారి చేతే అభినందించబడినటువంటి సంఘం దెస్సలోనిక సంఘం ప్రియమైన దేవుని వారలారా. ఆ యొక్క ఇతర సంఘాలంట కష్టములో ఉన్నప్పుడంట దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం అంట వాళ్ళకి ఎంతో సహాయం చేసిందంట. ఎలా చేసింది? సహాయం ఎప్పుడు చేయగలదు అంటే, ప్రేమ కలిగి ఉన్నప్పుడే చేయగలదు ప్రియమైన దేవుని వారలారా. మనలో ప్రేమ లేకపోతే సహాయము చేయలేము, వాళ్ళ యొక్క తప్పులు మనం క్షమించలేము, వారి దోషాలను మనము క్షమించలేము. ఒక మాటకు 10 మాటలు అనేటువంటి స్వభావం వచ్చేస్తుంది ఎప్పుడంటే, మనలో ప్రేమ లేనప్పుడే ప్రియమైన దేవుని వారలారా. కనుక మరొక మాటను చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము, ఇదంతా మనకి ప్రేమను గురించి కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఈ 13వ అధ్యాయం అంతా మనం చూడగలిగితే ఇదంతా కూడా ప్రేమను గురించే మనకు కనిపిస్తూ ఉంటుంది. టూకీగా మనం చదువుకుందామండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. ఏంటంటే అండి, ఒకవేళ మనుషుల భాషలతో మాట్లాడుతున్నావా, నువ్వు ఎన్ని భాషలతో నువ్వు మాట్లాడినా, దేవదూతల భాషలతో కూడా నువ్వు మాట్లాడినా, ఒకవేళ నీలో ప్రేమ లేకపోతే ఎలాంటి వాడు అంట నువ్వు? మూగడి కంచె, ఎండిపోయినటువంటి ముళ్ళ కంచె దగ్గరికి వెళ్ళి దాన్ని ఒకవేళ శబ్దం చేస్తే చాలా శబ్దం వస్తుంది, కానీ అది ప్రయోజనము ఉండదు. దేనికి ప్రయోజనం అంటే, అది అగ్గిపుల్ల వేసి అంటించడానికి తప్ప, అది మంట పెట్టడానికి తప్ప మరి దేనికి కూడా ఎండిపోయినటువంటి ఆ కంచె పనికి రాదు ప్రియమైన దేవుని వారలారా. ఒకవేళ నీలో కూడా లేకపోతే ప్రేమ, నీవు కూడా అట్టివాడివే అని చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకో మాటను చూడగలిగితే, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడవైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడవైనను ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడవు. నీకు ఎంత విశ్వాసం ఉన్నా కానీ, అయ్యో విశ్వాసములో నేను చాలా గొప్పవాడనండి, నేను ఏదంటే అది జరుగుతుందండి, నేను భక్తి జీవితంలో చాలా గొప్పవాడినండి అనుకుంటే, నీలో ప్రేమ లేకపోతే అవన్నీ కూడా ఏమైపోతాయంట? వ్యర్థమైపోతాయంట ప్రియమైన దేవుని వారలారా. అన్నీ బాగానే చేశానండి, పాత్రను చాలా శుభ్రంగా తోమానండి, ఇదిగో పాలు చాలా చక్కగా దగ్గరుండే కాచానండి, అన్నీ బాగానే ఉన్నాయండి,
కానీ దాని పక్కనే మనము పెరుగును కానీ పెట్టామనుకోండి, ఏమైపోతాయి? ఆ పాలన్నీ కూడా విరిగిపోతాయి. గిన్నె పాత్ర బాగానే తోమేము, పాలు దగ్గరుండే కాచాము, అన్నీ జాగ్రత్తగానే తీసుకున్నాం, కానీ ఎక్కడ జాగ్రత్త తీసుకోలేదు అంటే ఇదిగో పక్కనే మనం ఏంటంటే పెరుగును ఉపయోగించాము. ఆ పెరుగు ఒక్క చుక్క పడితే చాలండి, ఆ పాలన్నీ ఏమైపోతాయి? విరిగిపోతాయంట. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, నీలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నప్పటికీ, నీలో కొండలను పెకిలింపగలిగినటువంటి విశ్వాసం నీలో ఉన్నప్పటికీ కూడా నీలో ప్రేమ లేకపోతే నువ్వెవరు అంటే వ్యర్థుడవు. ఎన్ని ప్రార్థనలకు వెళ్ళినా, ఎన్ని చోట్లకు తిరిగినా, నువ్వు ఒకరిని ప్రేమించినట్లుగా మరొకరు నువ్వు ప్రేమించలేకపోతున్నావంటే నువ్వు ఎంత భక్తి చేసినా నువ్వు ఎలాంటి వాడువు అంటే ప్రేమ లేని. అలా ప్రేమ లేని వాడిని బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఎన్ని చెయ్యి, ఎన్ని చోట్ల తిరుగు, కాళ్ళు నొప్పులు పుట్టేంత వరకు నువ్వు ఎన్ని ప్రాంతాలకు తిరుగు, కానీ నీ యొక్క భక్తి ఏమైపోద్దో తెలుసా? వ్యర్థమైపోద్ది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాస్తవం తెలియక చాలామంది ప్రేమలో కూడా కొలతలు పెడతా ఉంటారండి, ప్రేమలో కూడా స్వార్థాలు చూపిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వర్లారా, అది లోకములో చలామణి అవ్వచ్చేమో కానీ దేవునిలో ఉన్నటువంటి మనకది కుదరని పని. ప్రియమైన దేవుని వర్లారా, ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు అలా స్వార్థాన్ని చూపించలేదు. కేవలం నా దేశస్తులు మాత్రమే, నా కుమారుడు ఎక్కడైతే పుట్టాడో ఇజ్రాయేల్ దేశాన్ని మాత్రమే నేను దీవిస్తాననలేదు. ప్రపంచ మానవాళి అందరి కొరకు ఆయన కుమారుడు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రేమలో లేనటువంటి స్వార్థం ఈరోజు మన ప్రేమల్లో ఎందుకండి? ఒకరిని ఒకలా చూస్తూ ఉంటాం, ఒకరిలా చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఒకవేళ అలాంటి తత్వం మనలో ఉంటే మన భక్తి అంతా ఏమైపోద్దంట? వ్యర్థమైపోద్దంట. చూడండి 4వ వచనంలో మీరు చూడగలిగితే, 3వ వచనంలో, బీదల పోషణ కొరకు ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబట్టుకు నీ శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడివైతే నీకు ప్రయోజనం ఏంటి? నీ ఆస్తి అంతా పట్టుకెళ్ళి దేవుని హుండీలో వేసేసిన ప్రయోజనం లేదంట. ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సువార్తలకు నీ శరీరాన్ని అప్పగించిన ప్రయోజనం లేదంట. ఎప్పుడు అంటే నీలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ లేనప్పుడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, నీకు ప్రయోజనం ఉండదంట, నీ భక్తి ప్రయోజనం ఉండదంట. అయ్యో లేదండి, నేను పాస్టర్ గారికి ఎంత నేను ఇస్తానండి, నేను పాస్టర్ గారికి బట్టలు కొంటానండి ప్రతి సంవత్సరం, ఇదిగో పాస్టర్ గారిని నేను ఇంత బాగా చూస్తున్నా, ఇంట్లో వాళ్ళు కూడా చూడకుండా నేను పాస్టర్ గారిని చూస్తానంటే అదంతా వ్యర్థము అని చెప్తున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకంటే దేవుడు సమానత్వాన్ని కోరే దేవుడు, దేవుడు సమానత్వాన్ని కోరే దేవుడు కనుక మరి మనము చూపించే దానిలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగిన వాడుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రేమకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే 4వ వచనంలో, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమకు ఉన్నటువంటి లక్షణాలు, ఒకవేళ నీలో దయ లేదా, నీలో దీర్ఘశాంతం అనేది లేదా, అయితే నీలో ప్రేమ లేదు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి అక్కడ చూడగలిగితే, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, దానికి డంబం ఉండదంట. ఒకవేళ నీలో డంబం ఉందా, నువ్వు ఉప్పొంగిపోతున్నావా, ఒకవేళ నువ్వు ఈర్ష్య పడుతున్నావా, నువ్వు అసూయ పడుతున్నావా అంటే నీలో ఏ లక్షణం లేదు? ప్రేమ లేదన్నమాట. నేను చెప్పిన మాట కాదండి, ఇది బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి మాట. మరొకసారి మీరు చదవండి. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదవండి, మీకు అర్థమవుతుంది. చూడండి, ఇంకా చూడగలిగితే, దుర్నీతి త్వరగా విచారించుకొనదు, అమర్యాదగా నడువుదో, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ ఏంటంటే శాశ్వత కాలముండును. ప్రేమ శాశ్వత కాలం. ఏ ప్రేమ? పరిపూర్ణమైనటువంటి ప్రేమ. పరిపూర్ణమైనటువంటి ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంటే అండి, దానిలో డౌట్ లేదు. కానీ లోకములు ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమను మనం చూడట్లేదండి. అందుకనే ఏమైపోతున్నాయంటే ఈరోజు ప్రేమ పెళ్ళిళ్ళని చూడండి, ఈరోజు ఇదిగో ఇద్దరు యవనస్తుల మధ్య ఉన్నటువంటి ప్రేమను చూడండి, ఏమైపోతుందంటే మధ్యలోనే అవి ఏమైపోతున్నాయి? తెగిపోతున్నాయి. ప్రియమైన దేవుని వర్లారా, అందుకనే అది అసలు సిసలైనటువంటి ప్రేమ కాదు, ఆకర్షణీయమైనటువంటి ప్రేమ అంటారు చాలామంది.
ప్రియమైన దేవుని ఒకరి చేత ఒకరు ఆకర్షింపబడ్డారు అంతే. అది పరిపూర్ణమైనటువంటి ప్రేమ కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. పరిపూర్ణమైనటువంటి ప్రేమలో ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఇప్పుడు మనం చదువుకున్నామండి. ప్రేమ శాశ్వతముగా ఉండునంట. అన్నీ నిరర్ధకమవునేమో కానీ ప్రేమ ఎలాంటిది అంటే శాశ్వత కాలము ఉండు అని చెప్పి 13వ వచనాన్ని మీరు చూడగలిగితే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడులో నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. క్రైస్తవ జీవితంలో ఏముండాలంట? విశ్వాసం ఉండాలంట, దేవుడు ఏదైనా చెయ్యగలడు అన్నటువంటి విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలంట. నిరీక్షణ అంటే క్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు నేను తప్పకుండా ఎత్తబడతాను అన్నటువంటి నిరీక్షణ ఉండాలి. అప్పటి వరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఇలాంటి నిరీక్షణ నీకు ఉండాలి. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే ఈ రెండింటికన్నా ముఖ్యమైనది ఏంటంట? ప్రేమ. ఏ ప్రేమ? ఏ ప్రేమ? అవసరాలకు ప్రేమించే ప్రేమ, అవసరాలు తీర్చుకొనుటకు ప్రేమించే ప్రేమలా కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. పరిపూర్ణమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమ క్రీస్తులో మనకు కనిపిస్తుంది. అలాంటి ప్రేమ మనలో కూడా ఉండాలంట. ఇదేనంట శ్రేష్టమైనది అని చెప్తూ ఉన్నారు. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎంత స్పష్టంగా దేవుడు రాయించాడు అంటే, ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రేమ శాశ్వత కాలం సహిస్తుందంట. ప్రేమ శాశ్వత కాలం సహిస్తుందంట. ప్రేమంట అపకారమును మనసులో ఉంచుకోదంట, దుర్నీతి విషయమే సంతోషపడదంట, సత్యమునందు సంతోషిస్తూ ఉంటుందంట. ఒక సత్యమైనటువంటి త్రోవలో నడుస్తున్నప్పుడు వారిని చూచి ప్రేమ కలిగిన వాడు చాలా సంతోషిస్తాడు. ప్రేమ లేనివాడు స్వార్థపడుతూ ఉంటాడు, అసూయ చూపుతూ ఉంటాడు. అసూయతో తన ఎముకలు కుళ్ళిపోతూ ఉంటాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ప్రేమకు ఉన్నటువంటి శక్తి, ప్రేమకు ఉన్నటువంటి బలం చాలా గొప్పదండి. అందుకనే దేవుడు ఆ ప్రేమకు కూడా ఎంత ప్రేమ ఉండాలి. చిన్నపిల్లల్ని మనం అడుగుతూ ఉంటామండి, నీకు నేనంటే ఎంత ప్రేమ అంటే వాడు 2 చిన్న చేతులు చాపి ఇంత ప్రేమ అని చెప్తా ఉంటాడు. నేనంటే ఎంత ప్రేమ అంటే ఇంత ప్రేమ అంటారు. కానీ దేవుని విషయంలో దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తున్నాము, దేవుడు మనలో ఎంత ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాడు అన్నదాన్ని చాలామంది కొలతలు లేవంటారు. కానీ దేవుడు ఇక్కడ కొలతను మనకు చూపించాడు. ఏంటో తెలుసా? నిన్ను నీవు ఎంత శాతం ప్రేమించుకుంటున్నావో, నీ సహోదరుని కూడా అంతగా ప్రేమించాలి. నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటున్నావో నీ సహోదరుని కూడా అంతగా నీవు ప్రేమించాలి. ఎంత ప్రేమించుకుంటామండి? 30% ప్రేమించుకుంటాం మనలో మనం, 60% ప్రేమించుకుంటాం, 100కి 100% మనలో మనం ప్రేమించుకుంటాం ప్రియమైన దేవుని వాళ్ళరా. కనుక మనం ఎంత ప్రేమించుకుంటున్నాం, మనకు ప్రేమను మన పట్ల ఎంత మనం కలిగి ఉన్నామో ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఎదుటివాని విషయంలో కూడా అంత ప్రేమ కలిగి మనము ఉండాలని ఇక్కడ దేవుడు మనకి చెబుతా ఉన్నాడు. అయితే ఈరోజు ప్రేమలు ఎందుకు చల్లారిపోయినాయి అంటే, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట మనందరికీ తెలిసింది. ఎందుకు ప్రేమ చల్లారిపోతుందంటే, అక్రమం విస్తరించుట చేత. క్రమముగా వెళ్ళడం ఎవరికి ఇష్టం ఉండట్లేదండి. అక్రమం విస్తరించుట చేతంట ఏమైపోతుందంట, అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయంట ప్రియమైన దేవుని వాళ్ళారా. న్యాయబద్ధంగా వెళ్తుంటే ఇష్టం ఉండదండి, ఒక కుటుంబంలో ఉన్న వారికి ఇష్టం ఉండదండి, క్రమముగా నడుస్తుంటే ఇష్టం ఉండదండి. అదే అక్రమముగా నడిస్తే వాళ్ళకి ఇష్టం. అందుకనే బైబిల్లో ఉన్నటువంటి మాటల విషయంలో కూడా చెబుతూ తిమోతి గారికి రాస్తూ పౌలు గారు ఏమంటారంటే, వారు ఎలాంటి వారో తెలుసా? సత్యానికి చెవినివ్వరు. వారు ఎలాంటి వారు అంటే దురద చెవులు కలిగిన వారు. మరి వీళ్ళు కూడా ఎలాంటి వారు? ప్రేమించలేకపోతున్నారు. వారిలో ప్రేమ లేదంటే ఎందుకు లేదంటే, అక్రమం విస్తరించింది వారిలో, క్రమం అనేది లేదు. కాబట్టే వారు ప్రేమించలేకపోతున్నారు ప్రియమైన దేవుని. వారిలో ఉన్నటువంటి ప్రేమ దేవుడు పెట్టాడండి ప్రేమ, కానీ ఏమైపోయిందంట? చల్లారిపోయిందంట. ఒకవేళ వాక్యముతో మండిస్తారా అంటే, వెళ్ళిన చోట వాక్యంతో మండించడం ఏమీ లేదు, కానీ వెళ్ళిన చోట ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు, అదే నేర్చుకుంటూ ఉంటారు. అందుకనే దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళ. దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియట్లేదు. మరి అక్రమము విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోతుంది. ఆ ప్రేమ చల్లారిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, చివరిగా కీర్తనల గ్రంథము ఒక మాటను మనం చదువుకుని ముగించుకుందామండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము, మనందరికీ తెలిసినటువంటి మాట. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి.
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏం చేయాలంట? దుష్టులతో సాంగత్యం చేయకూడదండి. ఎప్పుడు 24 గంటలు ముసలమ్మ ముచ్చట్లో పెట్టుకొని దుష్టుని ఆలోచనలు, ఆ ముచ్చట్లో ఏం కలుగుతుందో తెలుసా? దుష్టుని యొక్క ఆలోచనలు మనలోనికి వచ్చేస్తూ ఉంటాయి. కనుక ఏం చేయమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. నీకు అక్కడ ఏం పని? నీకు దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు కదా చదువుకోమని. ఒకవేళ చదువు లేదా, చదివించుకోవచ్చు కదా. ప్రియమైన దేవుని వర్లారా, ఈ 3 లక్షణాలు మనలో ఉండకుండా, ఈ మూడింటికి ఒకవేళ మనం కనెక్ట్ అయిపోయి ఉంటే, ఒకవేళ వాటిని దూరపరుచుకుని మనం ఏం చేయాలంట? యెహోవా ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం అందంట దివారాత్రులు కూడా మనం ఏం చేయాలంట? ధ్యానించాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించి దీనిలో ఆనందాన్ని మనము పొందాలంట. ప్రియమైన దేవుని వర్లారా, ఒకవేళ ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటే కొంతసేపు ఆనందం కలుగుతుంది, కానీ దివారాత్రులు దీన్ని ధ్యానించిన ఎడల ఇది ఇచ్చే ఆనందం ఎప్పుడు కూడా కలుగుతుంది అంటే, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నీకు సమస్య కలిగినప్పుడు, నీకు ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు కూడా ఈ వాక్యం నీకు ఏమి ఇవ్వగలదు అంటే ఆనందాన్ని ఇవ్వగలదు. తర్వాత మాటలో చూడగలిగితే, ఒకవేళ అలా దివారాత్రులు నువ్వు ధ్యానించగలిగితే, ఒకవేళ దీని యందు నువ్వు ఆనందించగలిగితే నీ జీవితం ఎలా ఉంటుంది అంటే, అతడు నీటి కాలువలో నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అంటే చెట్టు, ఈ నీటి కాలువలో నాటబడినటువంటి చెట్టుకి ఎలాంటి బాధ ఉండదండి, ఎలాంటి దుఃఖం ఉండదు. అయ్యో నేను ఎండిపోతానేమో, అయ్యో నేను పూత పూసిన తర్వాత ఎండిపోతానా, కాయలు కాసిన తర్వాత ఎండిపోతానా అన్నటువంటి విచారం ఏమి ఉండదు. ఎందుకో తెలుసా? నీటి కాలువ నాటబడిన చెట్టు కనుక, నీటి కాలువ నాటబడిన చెట్టు కనుక. అలాగే ధర్మశాస్త్రాన్ని లేకపోతే బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చదువుకొని మన హృదయంలో వాటిని పదిలిపరుచుకున్నప్పుడు మనకి కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా మనకి కూడా ఏముండదంట? మనకి కూడా భయం ఉండదండి. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాలి అంటే సముద్రాన్ని ఆరిపోజేశాడు కదా, నా సమస్యను తీర్చలేడా? ప్రియమైన దేవుని వర్లారా, కనుక మనలో ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోకుండా ఉండాలి అంటే అక్రమము జరగకూడదు. అక్రమము జరగకుండా క్రమముగా మనం ఉండాలి అంటే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకుండా మనము బైబిల్ గ్రంథంలోని మాటలను మన హృదయంలో పదిలిపరుచుకోవాలి. అలా పదిలిపరుచుకున్నప్పుడు ఒక చెట్టు ఎలా అయితే నిరాశ చెందట్లేదో, ఒక చెట్టు ఎలా అయితే తృప్తి కలిగి జీవిస్తుందో, నేను ఎప్పుడూ పచ్చగా ఉంటానన్నటువంటి నిరీక్షణ కలిగి ఉంటుందో, మనము కూడా అట్టి రీతిగా ఉంటాం. అతడు చేయదంతయు ఏమవునంట? సఫలమవుతుందంటే. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు సఫలం అవట్లేదు, నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదంటే ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? ఏంటి ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థించినా, ఎంతమందిని ప్రార్థన చేయమన్నా నా ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదేటి, లోపం నాలో ఉందా అని ఎప్పుడైనా అనుకున్నారా? మనలో ఉన్నటువంటి లోపాన్ని మనం చూపించుకోం, కానీ దేవుడు ఎందుకు చేయట్లేదు అన్నటువంటి సందేహమే చాలా మందికి వస్తుంది. ఎప్పుడైతే మనం ధర్మశాస్త్రం అందు ధ్యానిస్తామో, దాని ప్రకారంగా నడుస్తూ, క్రమముగా నడుస్తూ, అక్రమం అనేది మనలోనికి రాకుండా, ఒకవేళ వస్తే మనలో ఉన్న ప్రేమను చంపేస్తుంది కనుక అక్రమం మనలోనికి రాకుండా క్రమముగా జీవిస్తూ ఉంటామో ప్రియమైన దేవుని వల్ల, అప్పుడు అతడు చేయునదంతయు కూడా ఏమవుతుందంట? సఫలమవుతుంది. నువ్వు చేసే ప్రార్థన న్యాయబద్ధమైంది అయితే తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. మరి న్యాయబద్ధమైంది కాకుండా అందులో అసూయ ఉందా, అందులో స్వార్థం ఉందా, అందులో ఈర్ష్య ఉందా, అందులో ద్వేషం ఉందా, అయితే దేవుడు ఎలా చేస్తాడండి? నువ్వు అన్యాయస్తుడివేమో కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. దేవుడంట ప్రతిదీ సఫలం చేస్తాడంటే ఎప్పుడు సఫలం చేస్తాడు అంటే నువ్వు క్రమముగా నడుచుకున్నప్పుడు. 5వ వచనంలో చూడగలిగితే, 4వ వచనం చూడగలిగితే, దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలే నుందురు. ఎటు గాలి వేస్తే అటే వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటండి? పొట్టు. ఎటు గాలి వేస్తే అటే వెళ్ళిపోతూ ఉంటుంది పొట్టు. ఈరోజు దుష్టులు అంటే జ్ఞానము లేనటువంటి వారు, వీళ్ళు కూడా ఏమైపోతున్నారంట? ఇటు గాలి వేస్తే అటే వెళ్ళిపోతూ ఉన్నారంట. 5వ వచనంలో, కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు
నడుపును. నీలో ఎప్పుడైతే దుష్టత్వం ఉందో, నీలో ఎప్పుడైతే అక్రమం ఉందో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే ఇదిగో నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అదే చెప్తూ నాశనానికి వెళ్ళిపోతావు. అదే నువ్వు క్రమముగా నడిచినప్పుడు, ధర్మశాస్త్ర ప్రకారముగా నడిచినప్పుడు, ప్రేమ కలిగి సత్యం చేత అన్ని విషయంలో ఎదుగుతున్నప్పుడు, స్వార్థము లేని ప్రేమ నీలో ఉన్నప్పుడు, ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ కనుక, ప్రేమలో మరి ఎలాంటి లోపము లేనప్పుడు నీ ప్రేమను బట్టి నువ్వు ఏమవుతావు అంటే ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో దేవుడు చెప్తున్నటువంటి మాట, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు. అప్పుడు నువ్వు మొరపెట్టు, నీ మొర వెంటనే ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఎంతమంది మొరను ఆలకించలేదండి? యెహోషాపాతు మొరపెట్టిన వెంటనే దేవుడు, యెహోషాపాతు అంట మరికొద్ది క్షణాలు కానీ మొరపెట్టకుండా ఉంటే, ప్రార్థన చెయ్యకుండా ఉంటే అతని ప్రాణం పోయేది. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థించగానే దేవుడు వెంటనే ఏమిచ్చాడండి? సహాయం అనుగ్రహించాడు. ఇజ్కియాకి దేవుడు ఏమని కౌరు పంపించాడంటే, ఇజ్కియా నీ ఇంటిని చక్కబెట్టుకో, ఎందుకంటే నువ్వు చనిపోతున్నావు, కొన్ని గంటల్లో నువ్వు చనిపోతావు, కాబట్టి నువ్వు నీ యొక్క కుటుంబాన్ని సర్దుకో అని దేవుడు హెచ్చరిక పంపినప్పుడు కన్నీళ్ళు విడిచిచు చిన్న ప్రార్థన చేశాడు ఇజ్కియా. వెంటనే మరలా దేవుడు కౌరు పంపాడు. ఏమని పంపాడో తెలుసా? నువ్వు చనిపోవు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని పెంచుతున్నాను అన్నాడు. ఇంతమంది ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ ప్రార్థన ఎందుకు వింటలేదు అంటే, నీ ప్రార్థన అక్రమముగా ఉందేమో, క్రమంలో లేదేమో. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని ప్రేమ ఎలాంటిది అంటే, అది తన కుమారుని ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడింది. తన కుమారుని పరలోకములో సింహాసనం మీద ఉన్నటువంటి తన కుమారుని ఈ భూమి మీద సిలువ మోయడానికి, సిలువ మీద యాగమైపోవడానికి పంపించింది. దేవుని ప్రేమ ఎలాంటిది అంటే ప్రాణమిచ్చే ప్రేమ. లోకంలో ఉన్న ప్రేమలు ఎలాంటివంటే ప్రాణం తీసే ప్రేమలు. ఇది అశాశ్వతమైనటువంటి ప్రేమలు, అవి శాశ్వతం ఉండే ప్రేమల. ప్రియమైన దేవుని వారలారా, చూడు, మనం ఒక కీర్తనలో పాడుకుంటూ ఉంటాం, బంధువుల ప్రేమ అయినా కానీ ఎలా ఉంటుందంట? నూనె ఉన్నంత వరకేనంట. అంటే పమ్మెదులో నూనె ఉన్నంతసేపే వెలుగునిస్తుంది దీపం కదండి. అలాగే బంధువుల ప్రేమైనా, స్నేహితుల ప్రేమైనా, లోకపు ప్రేమ ఎలాంటిది అంటే చేతిలో 4 డబ్బులు ఉన్నంతసేపే ప్రేమిస్తారు ప్రియమైన దేవుని. అది ఎవరైనా కనుక అశాశ్వతమైనటువంటి ప్రేమను విడిచిపెట్టి శాశ్వతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుని మనం ఆనుకుని ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి నిజమైనటువంటి ప్రేమకు సాదృశ్యంగా, నిజమైనటువంటి ప్రేమకు నిలువెత్తు రూపం యేసుక్రీస్తు వారని మనం గ్రహించి ఆయన కొరకు జీవిస్తూ ఆయన స్వరూపంలోనికి మనం రాగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మనకి ఇచ్చాడు. కనుక అలాంటి ఆయన క్రీస్తు స్వరూపాన్ని పొందేంతగా మనము ప్రయాసపడాలి ప్రియమైన దేవుని వాళ్ళారు. అది కష్టమైనా కానీ, అది నష్టమైనా కానీ. దేవుడు అంటున్నాడు, తన భక్తుని ద్వారా వ్రాయించినటువంటి మాటలో పౌలు గారు చెప్తూ ఉంటారు, ఇదిగో ఎన్నో అపాయాలు కలిగినప్పటికీ కూడా దేవుడు మాకు ఉపాయం చూపక మానలేదు అంటాడు. అపాయాలు కలిగినప్పుడు కూడా ఉపాయం చూపక నువ్వు యథార్థంగా పోరాడినప్పుడు, యథార్థంగా ప్రవర్తించినప్పుడు, యథార్థంగా ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థనకు తప్పకుండా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉండడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందామని. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ కొందనములు నాయన. లోకములో ఉన్నటువంటి ప్రేమలు కల్మషమైనటువంటి ప్రేమలు తండ్రి, లోకములో ఉన్నటువంటి ప్రేమలు తండ్రి దేవా, పైకి మృదువుగా ఉన్నప్పటికీ, నూనె కంటే మృదువైనవిగా ఉన్నప్పటికీ నా తండ్రి దేవా, అవి ఎలాంటివో మీరు వివరించారు తండ్రి దేవా. అవి వరదీసిన కత్తులు వంటివి అంటున్నారు తండ్రి. కనుక తండ్రి, మేము ఏ ప్రేమను చూసి మోసపోతున్నామో తండ్రి, ఆ ప్రేమలు తండ్రి దేవా మాకు దూరం చేయండి దేవా. అయ్యా, సిలువలో రక్తము కాచి చివరి రక్తపు పట్టు వరకు కార్చి తండ్రి మా శాపములను మా పాపములను తన వీపు పైన వేసుకుని తండ్రి మా కొరకు సిలువ మీద బలియాగమైనటువంటి క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తు ప్రేమను ధరించుకొని ఉండడానికి మా అందరికీ సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. మీకు వందనాలు నాయన తండ్రి. అయా తండ్రి దేవా, గతించిన వారం మొదలుకొని ఇప్పటి వరకు అయా మీరు ఎక్కల చోట మమ్మల్ని కాచి కాపాడి, ఎంతోమంది బలహీనులుగా ఉండగా బలపరిచి, ఎంతోమంది అనారోగ్య స్థితిలో ఉండగా ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి దేవా, మీరు ఇంతవరకు తండ్రి దేవా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయకాలమందు తండ్రి దేవా చక్కటి ఆరాధనా కార్యక్రమం మీరు జరిగించి చక్కటి వాక్యాన్ని
వాక్యాన్ని మీరు మాతో మాట్లాడినందులకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరొకసారి మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే పర్యాంతరము తండ్రి మీరు ఎక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడమని కోరుకుంటూ క్రీస్తు ప్రేమ మా యందు నిలకడగా ఉండుటకు అయ్యా ఎల్లప్పుడూ మేము పోరాడుటకు సహాయం అనుగ్రహించండి దేవా. క్రీస్తు ప్రేమ మాలో కనిపించేంత వరకు తండ్రి మేము ప్రయాసపడడానికి సహాయం చేస్తారని కోరుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములే ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేటన వందనాలండి.